అక్కడ విగ్రహాలే కొంచెం పెద్దగా ఉన్నట్టున్నాయి. సో ఈయన కూడా శివుడు, ఉమాదేవి. ఇదేమో పెట్టారు ఎక్కడ పడితే అక్కడ, కానీ కరెంట్ లేదంట. యాప్ వర్కౌట్ అవ్వదుగా, ముందు వైఫై కనెక్ట్ అవ్వట్లేదు. ఆర్ట్ అండ్ లిటరేచర్, సో తెలుగులో చెప్తే కళలు మరియు సాహిత్యం. ఇదిగోండి తెలుగులో చూసా చెప్పాను నేనైతే. ముసునూరి నాయకాస్ అన్నమాట. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంట. ముసునూరు నాయకులు. కొండపల్లి కోటలో చాళుక్యుల పాత్ర. కొండపల్లి కోటలో గజపతి పాత్ర, గజపతుల. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కొండపల్లి సమీపంలోని గజపతుల నాటి చెరువు, అంటే ఆ కాలంలో వాళ్ళు తవ్వించిన చెరువు అనుకుంటా. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కొండపల్లి ఫోర్ట్. సో ఇప్పుడు మన ఎంట్రన్స్ ఇట్లాగే వచ్చాము. ఈ కొండపల్లి యొక్క చారిత్రక ప్రాముఖ్యత అంట. సో స్టోరీ చదివండి. ఫోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్లోని కోటలు, ఆంధ్రాలో కోటలు. ఉదయగిరి, కొండపల్లి, కొండవీడు, గండికోట, గూటి, గుర్రంకొండ, విజయనగరం, ఆదోని. దానికి సంబంధించిన స్టోరీ. ఫోర్ట్స్ ఇన్ లిటరేచర్, సాహిత్యంలో కోటలు. లిటరేచర్ ఎవిడెన్సెస్ ఏంటంటే సాంస్క్రిట్, తెలుగు, ఇస్లామిక్ సోర్సెస్, యూరోపియన్ అకౌంట్స్, ఇవన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. సాహిత్యంలో కోటలు అంట. సో ఇప్పుడు ఇవన్నీ ఫొటోస్లో. మనకి కొండపల్లి అనగానే గుర్తొచ్చేది కొండపల్లి కోట కన్నా ఉంది. ఇప్పుడైతే కనుక నాకైతే కొండపల్లి బొమ్మలు గుర్తు. సో నాకు డిగ్రీ చదివిన తర్వాత తెలిసింది కొండపల్లి కోట ఉందని. కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్ అన్నమాట. మనకి దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఫ్యాన్సీ ఎవరైనా ఫోటో బూత్ అంట. మనం అక్కడికి వెళ్ళి నుంచుంటే మనం కూడా రాజుల ఫోటో. పోర్ట్స్ అండ్ ట్రేడ్ సెంటర్స్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ ఇండియా. మనకి వాటర్ లెవెల్ అనమాట, ట్రేడ్ గూడ్స్ సంబంధించినవి. సో ఆ కాలంలో వస్తు వాణిజ్యాలు చేసేవాళ్ళు అనేది డీటెయిల్స్ ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. సో ప్లీజ్ చదువు. ఇది ఏరియల్ వ్యూ ఆఫ్ ది కొండపల్లి ఫోర్ట్ అంట. ఇది సోషల్ మ్యాపింగ్ ఆఫ్ కొండపల్లి విలేజ్ అంట. విలేజ్ ఫ్రమ్ ఫోర్ట్. కొండపల్లి కోట నుంచి చూస్తే కనుక విలేజ్ ఇలా ఉంటుంది. అది ఫారెస్ట్ అన్నమాట, స్టోన్ అనుకుంటా. సో ఫ్రెండ్స్ ఇది కొండపల్లి ఫోర్ట్ అంట. ఏంటో కరెంటు పోయినట్టు ఉంది, ఇక్కడ చీకటిగా ఉంది. అక్కన్న మాదన్లు అంట. ఈయన పేరు వచ్చరికి అబ్దుల్ హసన్ తనాషా. అలరాతిది అనుకుంటా, భలే ఉంది. ఈయన జంషీద్ కులీ కుతుబ్ షా అంట. ఈయన సుబాన్ కులీ కుతుబ్ షా. అంటే మసీదు లాగా పెట్టారు. ఈయన సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా. ఈయన అబ్దుల్లా కుతుబ్ షా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అప్పటి కాలం నాటి రాతి వినాయకుడు విగ్రహం. అబౌట్ కలంకారీ ఆఫ్ మసూలీపట్నం. ఇదివరకు మచిలీపట్నాన్ని మసూలీపట్నం అనేవాళ్ళు ఉంటా. ఇదిగోండి మచిలీపట్నం కలంకారీ కళ.
అనమాట. ఫ్రెండ్స్ ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. సో ఇక్కడ చూసుకుంటే వాటర్ ట్యాంక్ అనమాట, మనకి మ్యాప్లో చూస్తుంది. సో ఇక్కడ ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. సో చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. మనం అయితే ఇక్కడి నుంచి వచ్చాము. సో జనాలు అయితే చాలామంది ఉన్నారు. సో చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అనమాట ఇది. సో ఓకేనా, మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట. సో ప్రజెంట్ మనం పైకి వెళ్తున్నాము. ఇదంటే గృహండి ఫ్రెండ్స్, ఇప్పుడు జూమ్ చేశాను కదా. ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఉండవల్లికి ఉంటాయండి దారులు. MB అంటే యాంగిల్ బుడబుడ ఎక్కించుకుంటా, కాసేపు ఆడుకుంటా, అంతలోకి వెళ్ళేస్తుంది. అదే వెళ్ళిపోతుందా? సో ఇదొక దారి అనుకుంటా, క్లోజ్ చేసేసినట్టున్నారు. పైన అంటే చిన్నగా ఉన్నట్టుంది. అంతా వెస్ట్ 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 అసలు దీన్ని కొట్టాడు. చెట్టు అంటే ఎట్టా ఉంది. అట్లీస్ట్ వచ్చాం కదా. ఇదేంటిదిరా? జైలుకు దారి మరి తోపుఖానా అంట. సో జైలు ఖానా, తోపుఖానా. రాండినో రావు. ఇప్పుడా
ఇక్కడికి వెళ్ళాడంట మణికంఠ గాడు. మళ్ళీ ఆ మధ్యలో అక్కడ దిగాం కిందకి. ఫ్రెండ్స్ చూసారా, క్లారిటీ వస్తుందో తెలియదు. రాజుగారి చెరువు తవ్వించిన చెరువు అంటది, భలే ఉంది. మణికంఠ ది అడ్వెంచరర్ వెళ్తున్నాడు. ఫ్రెండ్స్ చూసే చెమటలు పట్టేస్తున్నాయి. ఈ కొండంత ఎక్కించాడు ఇది, పెద్ద రాయి. ఈ జాగ్రత్త ఏంటో మరి నాకు తెలీదు. ఎక్కుతున్నా. అబ్బో. సో ఇదంతా మనం ఎక్కొచ్చిన ప్లేస్ అనమాట. నాకైతే చెమటలు బీభత్సంగా పడుతున్నాయి. పైన కొండలు. మణికంఠ ఇంకా పైకి తీసుకెళ్తున్నాడు, మనం కూడా వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఇదంతా చూడడానికి మీకు ఫ్లాట్గా ఉన్నట్టుంది. ఇక్కడైతే ముసు కారిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా ఎక్కాం కదా, కింద నుంచి వచ్చానమాట. ఇంకా పైకి వెళ్ళాలి. అమ్మా పైకి అయితే వచ్చేసా. ఈ కింద నుంచి వచ్చా, ఆ కింద నుంచి అయితే అది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇది పుట్ట అంటే నాకు తెలియకుండా పక్క నుంచి వెళ్ళాను. తెలిస్తే కొంచెం భయపడేవాడిని. తర్వాత చెప్పాడు. ఓయమ్మ చెప్పులా, నేను పక్షి అంటే అలా ఉండిపోయాను అనుకున్నా. ఎలా కట్టారా బాబు అయ్యి. ఈ కొండ పైన కూడా ఏదో కట్టారు. ఈ కొండ పైన కూడా ఒకటి ఉంది. అంత ఫారెస్ట్ ఇది, అంత గ్రానైట్ అది. దట్టమైన అడవి, కొండపల్లి అడవి, రిజర్వ్డ్ ఫారెస్ట్. ఫ్రెండ్స్ కుతుబ్షాహీ పాలనలో ఈ కొండపల్లి కోటను ముస్తాఫా నగర్గా నామకరణం చేశారు. ఇంకా డౌట్ ఉంటే నేను ఫోటో కూడా షేర్ చేస్తున్నాను, స్టోరీది. ఇది మన ఫస్ట్ వీడియోలో కూడా ఉంది, చూసేయండి.
ఎందుకు కట్టారు? ఇదివరకు ఉరి శిక్ష ఇక్కడ వేసేవాళ్ళు అనుకుంటా, లేకపోతే దాని గుర్తు కట్టినట్టున్నారు. కంపు కడుతున్నారు. సో రెండు కూడా జైల్స్ అనమాట. ఇందాక ఆల్రెడీ మనం చూసాం, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇప్పుడు క్లారిటీ కనిపిస్తున్నాయి. ఆ ఊరు కూడా చూడండి, కొండపల్లి ఊరు. సో ఏరియల్ వ్యూ మొత్తం మీకు చూపించేస్తున్నా. ఇందాక ఏంటి మనం ఇక్కడ దాకా కూడా వెళ్ళాం, అక్కడ కొండ వచ్చిన నెమ్మడి వచ్చేసాం. కొండపల్లి మేమైతే బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ బ్లాగ్లో కలుపుతాం. నా కంటెంట్ నుంచి నాకు సపోర్ట్ చేయాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. దిస్ ఈస్ శ్రీకాంత్ సైనింగ్.